పిఆర్ఓ సాయి సతీష్ గారిని కూడా గ్రూప్ పిక్చర్ కోసం వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేసి ఎస్ నేను ఇంకోటి కూడా కనిపెట్టాను, యుగంధర్, మహిధర్, రాజశేఖర్, రోర్. ముందుగా ఓకే, ముందుగా శివకార్తిక్ గారితో స్పీచ్ మొదలు పెడదాం. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్, ఇంకా హ్యాపీ న్యూ ఇయర్. సో దీంట్లో నేను చిత్ర క్యారెక్ట్ చేశారనమాట, మధునందన గారి కూతుర్ని. సో నన్ను చాలా సపోర్ట్ చేశారనమాట ఆది గారు, మా అర్చనక్క చాలా చాలా సపోర్ట్ చేశారు. ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద స్టేజ్లో నాకు ఇది చాలా పెద్ద స్టేజ్ అనిపిస్తుంది. సో వెరీ వెరీ థ్యాంక్ యూ ఫర్ మై డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న. మా ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారికి అండ్ మహిధర్ గారికి థ్యాంక్ యూ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టీమ్ వర్క్, చాలా మంచి టీం వర్క్. కానీ మా కెప్టెన్ యుగంధర్ ముని గారు నిజంగా చాలామందికి ఇన్స్పిరేషన్ అండి. లైక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇన్ని ట్విస్ట్లు ఉంటాయని. అద్భుతంగా తీశారండి ఫిలిం. అండ్ నేను కూడా టీవీ నుంచి వచ్చాను అని అంటే ఇంతకుముందు 2 మూవీస్ చేశాను, బట్ నాకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అనమాట. లైక్ అంటే ఈ కట్అవుట్కి మంచి క్యారెక్టర్ పెడితే బాగుంటుందని ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. వెయిట్ చేశాను, చాలా ఇయర్స్ వెయిట్ చేశాను. నేను అప్పుడు ఆయన్ని కలవడం ఎప్పుడైతే జరిగిందో, ఆయన నాకు కథ చెప్పడం జరిగిందనమాట. అప్పుడు అసలు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చేసిన తర్వాత కూడా నేను నమ్మలేకపోయాను, ఇది నేనేనా, ఇది నేను చేయగలనా అని అనుకున్నాను. కానీ అద్భుతంగా, చాలా అంటే చాలా అద్భుతంగా క్రియేట్ చేశారండి. అసలు స్క్రీన్లో నన్ను నేను చూసుకున్నప్పుడు, అండ్ నా వైఫ్ పక్కనే ఉంది, ఇలా భయపడుతూ చూసింది అనమాట, చెయ్యి ఇలా పట్టుకుంటూ. అండ్ నేను ఈరోజు నైట్ నేను ఈ పక్కన పడుకోను అని చెప్పింది. దయచేసి నువ్వు దూరంగా పడుకో, లేకపోతే వేరే రూమ్లో వెళ్ళి పడుకో అని చెప్పింది. అంత బ్యూటిఫుల్గా క్రియేట్ చేశారండి. ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇది థియేటర్లో చూడాల్సిన ఫిలిం. అండ్ అద్భుతంగా మ్యూజిక్ అసలు సార్ శ్రీచరణ్ పాగాల గారు అస్సలు ఆయన షో నేను న్యూయార్క్ వెళ్ళినప్పుడు ఆయన లైవ్ షో నేను ఎదురుగా కూర్చుని నేను ఆయన గణపతి సాంగ్ ఇండో వెస్ట్రన్ మ్యూజిక్ యాడ్ చేసి గణపతి సాంగ్ ప్లే చేస్తుంటే నాకు నిజంగా లిటరలీ నేను వెళ్ళి డాన్స్ చేయాలా అనిపించింది. అంత పీక్స్కి వెళ్ళిందండి ఆ మ్యూజిక్. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు న్యూయార్క్లో తెలుగు పీపుల్. హ్యాట్స్ ఆఫ్ సార్. అసలు ఈ మ్యూజిక్ మిమ్మల్ని అసలు ఈ సినిమాని మొత్తం ఇలా మామూలుగా అసలు లేదు, అసలు చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అసలు ప్రతి ఒక్కరు చూడాల్సిన ఫిలిం. దయచేసి థియేటర్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. పక్కాగా మీరందరూ కూడా సీట్ ఎడ్జ్లో కూర్చొని చూస్తారు. అంత అద్భుతంగా ఉందండి. అండ్ ఆఫ్ కోర్స్ మా ఆది బ్రోకి నిజంగా పెద్ద హిట్ పడింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఆది ఫ్యాన్స్ అందరూ హ్యాపీ. అండ్ సార్తో నేను సాయి కుమార్ గారితో నేను చాలా షోస్ చేశాను. చేయడం జరిగింది. నేను పిజే శర్మ గారితో నేను యాక్ట్ చేశాను. నేను కర్ణుడిగా చేసినప్పుడు సార్ యాక్ట్ చేశారు హంపీలో. అసలు ఎంత ఎండలో సార్ అది. అప్పుడు బాబు నేను కర్ణుడిగా చేశాను. అప్పుడు చిన్నోడినే అండి, బట్ క్యారెక్టర్ కర్ణుడిగా చేశాను హంపీలో. అంత ఎండలో కూడా సార్ పిజే శర్మ గారు ఆ కోటలో కూర్చుని నేను కింద యాక్ట్ చేయడం, నా ఎంట్రీ అంతా అసలు ఆ ఎక్స్పీరియన్సే వేరు సార్ ఫాదర్తో. అండ్ మీతో కానీ ఆది గారితో కానీ అందరితో కూడా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా పీపుల్కి. అండ్ సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ రెస్పాన్స్. నేను జనరల్గా థియేటర్స్కి వెళ్ళను, ఎక్కువ సినిమాలు యాక్చువల్ చూడను. ఇవాళ మాత్రం వెళ్ళడం జరిగింది. నేనేమనుకున్నానో అది ట్రాన్స్లేట్ అయింది. ఎందుకంటే మా ప్రాసెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మ్యూజిక్ ఒక రూమ్లో చేస్తాం, అది పెద్ద థియేటర్లో వినిపిస్తుంది. సో అక్కడ చేసిన సౌండ్లు, అక్కడ చేసిన ప్రయోగాలు అవన్నీ ఒక అట్మాస్ మిక్సింగ్లోనే యూనో ఆ థియేటర్లో వినిపించినప్పుడు, నేను ఈ సినిమా చేసినప్పుడు ఎస్పెషల్లీ ఒకటి అనుకున్నది ఏంటంటే అదరగొట్టాలి, బెదరగొట్టాలి అని. సో కొంచెం 2-3 సార్లు బెదిరినట్టు అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆడియన్స్ ఇంటరాక్షన్లో కూడా అది చాలా యూనో తెలుసుకున్నాను దట్ ద రియలీ లవ్ ద ఫిల్మ్. మెయిన్లీ ఫిల్మ్ నచ్చింది, అండ్ అలాగే నేను చేసిన మ్యూజిక్ కూడా నచ్చింది. సో ఫస్ట్ థింగ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ డైరెక్టర్. రండి, ఇప్పటి వరకు చాలా పేషెంట్గా ఊరుకున్నాను. లే
చాలా అంటే చాలా వాయిసెస్ అయితే సినిమాలో వచ్చింది అవన్నీ యాక్చువల్లీ నేనే క్రియేట్ చేశాను. దాని తర్వాత మా బ్యాచ్ కూడా. సో మెయిన్ థింగ్ ఇతను ఆడియో లాంచ్లో కూడా ప్రీ రిలీజ్లో చెప్పాను సార్, ఇతను అన్ని వదులుకొని యూఎస్ నుంచి వచ్చేసి అతను ప్రొడ్యూస్ చేసుకొని డైరెక్ట్ చేసి ఫస్ట్ సినిమా చేశారు, సెకండ్ సినిమా చేస్తున్నారు. నేను శంబాల ఇనిషియల్గా టీజర్ చూశాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అనుకున్నాను. నెక్స్ట్ డే ఇతను ఫోన్ వచ్చింది, అంతా శివేచ్ఛ. ఫోన్ చేశారు, వచ్చారు, కథ నరేట్ చేశారు. ఫస్ట్ థింగ్ నాకు అర్థమైంది ఏంటంటే ఇతను చాలా ప్యాషనెట్ అని. నన్ను చాలామంది క్వశ్చన్లు అడుగుతారు, ఈ సినిమా ఆ సినిమా అది ఇదని. బట్ నా 49th ఫిల్మ్ ఇది, నా 49th ఫిల్మ్. ఇతను సెకండ్ ఫిల్మ్ అన్నాక వన్ థింగ్ ఐ వాంటెడ్ టు డూ వాస్ నా ఎక్స్పర్టీస్ ఎలాగైనా యూనో ఈ సినిమాకి హెల్ప్ అవ్వాలి, వాల్యూ అడిషన్లో ఉండాలని. సో ఇతని ప్యాషన్ తోటి నన్ను చంపేశారు. ఇంకా సౌండ్ డిజైన్ గురించి, లైక్ బీట్ సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ గురించి, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలి అన్నది చాలా ప్లాన్ చేశాను. చాలా చాలా డిస్కషన్ అయ్యి. చెప్పండి. 49th ఫిల్మ్ అని చెప్పుకోవడం కానీ, ఈవెన్ టుడే హీ వర్క్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఫిల్మ్. అంటే ఈ మూవీ అని కాదు, అండ్ ఐ ఫీల్ హీ ఈస్ ద మోస్ట్ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ద టాలీవుడ్. లైక్ వెరీ గుడ్, వెరీ ప్యాషనేట్. మన మూవీ అంటే ఇప్పుడు పెద్ద బడ్జెట్ అవ్వచ్చు, చిన్న బడ్జెట్ అవ్వచ్చు, వన్స్ హీ సేస్ ఓకే, హీ గివ్స్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ అటెన్షన్ అండ్ ఎవ్రీథింగ్. దానికి పీపుల్ కానీ వెరీ రేర్ ఉంటారు అనమాట పీపుల్ ఆ విధంగా ఇది చేసేది. థ్యాంక్ యూ. అండ్ మొన్న ఇందులో యాక్చువల్గా మిమ్మల్ని ఎవరో అడిగారని చెప్పారు, ఏంటి మ్యూజిక్ డైరెక్టర్ కొత్త అబ్బాయి అని. రే నాయన, ఒక క్షణం గుంటూరు టాకీస్ డీజేటీలు, నాంది, ఉగ్రం, దాని తర్వాత భైరవం, గూఢచారి, మేజర్, హంబుల్ పొలిటీషియన్ నాగరాజ్, గరుడవేగ, గూఢచారి ఎవరు, శంబాల. నా పేరారా బాబు, నేనే శ్రీచరణ్ పాకాల అంటే. చాలా సినిమాలు చేసాం, చాలా వినిపించాను, ఇప్పుడు వినిపిస్తూ కనిపిస్తాను కూడా. లేదంటే మీరు కొత్త వచ్చాడు ఇలాగా అనే పేర్లు చూడండి. ఫస్ట్ పేర్లు చూడాలి కదా మీరు అందరూ. సెకండ్ థింగ్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఆల్ ది యాక్టర్స్ ఆర్ వెరీ హ్యాపీ రిగార్డింగ్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. అందరూ పేరు పేరున. అండ్ మా ప్రొడ్యూసర్ సార్ ఇది కూడా చెప్పాను, మంచి సినిమా చేస్తూ మంచి మనుషులతో పనిచేయడం చాలా ఇంపార్టెంట్ అని. బ్యూటిఫుల్ కాస్ట్ అండ్ క్రూ. అండ్ స్పెషల్ మెన్షన్ టు అర్చన అండ్ ద లిటిల్ గర్ల్ అండ్ ఆది. ప్లీజ్, ఆది సూపర్ యాక్టర్ అండి, టెరిఫిక్ యాక్టర్, టెరిఫిక్ పెర్ఫార్మర్, టెరిఫిక్ డాన్సర్. నేను ఎప్పుడు కోరుకున్నాను దీనికి మనకు మ్యూజిక్ చేస్తాను, మనకు ఇంకా దుమ్ము లేపేయాలని. సో అదొక్కటే నా మైండ్లో ఉంది. ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ ట్రాన్స్లేటెడ్ అండి, ఇవాళ థియేట్రికల్గా ట్రాన్స్లేట్ అయింది. మా ఆది ఒక సూపర్ హిట్ వచ్చిందని చాలా 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 ఆనందంగా ఉంది. 2.0 బిగిన్స్. ఎస్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మెయిన్లీ ఐఎమ్ హ్యాపీ ఫర్ సాయి కుమార్ గారు ఆల్సో. సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. నేను కూడా చూసి వచ్చాను లాస్ట్ ఫ్యూ డేస్, మీరు ఎంత టెన్షన్ తీసుకున్నారో, ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారో. ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ స్పెషల్ మెన్షన్ టు యువర్ పిఆర్ఓ సతీష్, నిద్ర లేదు. యా, బట్ సూపర్. అండ్ ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పేరున జస్ట్ వాంట్ టు మెన్షన్ ఇంద్రనీల్ గారు, శివ, మధు గారు, రంగనాథన్ గారు, అండ్ ఎస్, అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది కాస్ట్ అండ్ క్రూ. ఇక్కడ కొన్ని పేర్లు ఉన్నాయి చీఫ్ టెక్నీషియన్స్గా, మా పేర్లు. దాని వెనకాల ఇంకా బోల్డ్ మంది పనిచేశారండి. సో అలాగే నా మిక్సింగ్ ఇంజనీర్ జాయ్కి, దాని తర్వాత నా టీమ్ షణ్ముఖ్, సుభాషి, సాజన్, సాకేత్, అనంత్, లాట్ ఆఫ్ గైస్, వాళ్ళకి, సౌండ్ ఇంజనీర్ సిద్ధార్థ్కి, అండ్ మిక్సింగ్ ఇంజనీర్ విష్ణుకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్. సో బేసిక్లీ దీన్ని లేయర్ చేసింది కూడా చాలా డీప్గా. అంటే ఈ రోజుల్లో మ్యూజిక్ అనేది మనకున్న సాఫ్ట్వేర్స్, వీటి టెక్నాలజీ, ఏఐ, వీటన్నిటితోటి మ్యూజిక్ ఇస్ డెఫినెట్లీ కమింగ్ అవుట్ గుడ్. నేను చేసే మ్యూజిక్ మనకు ఇంపాక్ట్ఫుల్గా ఉండాలి, స్టెక్కర్ అయిపోవాలి విజువల్గా అని చెప్పి చాలా ఆలోచించి ఇలాంటి సౌండ్లు క్రియేట్ చేయడం జరిగింది. అందుకే థియేటర్లో చూడమంటున్నాను. సో బేసిక్లీ ఆ రోజు వైలెంట్ ప్లేయర్ దొరకలేదండి, అందుకనే నోటితోటి కొట్టి ఒక 10 వాయిస్ అలా పెట్టాం. అదేనండి, దీస్ ఆర్ ది ఎక్స్పెరిమెంట్స్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ సూపర్ హిట్ అండి. అండ్ ఎస్పెషలీ ఫర్ ఆల్ అవర్ కాస్ట్ అండ్ క్రూ, డైరెక్టర్ ఆది స్పెషల్లీ థ్యాంక్.
మీడియా వారికి, ప్రెస్ వారికి నమస్కారం అండి. సాయి కుమార్ గారు నమస్కారం అండి. పెద్దవారు సార్ ఇక్కడ. సో యాక్చువల్గా ఈరోజు నేను నిజంగా వస్తుంది అనుకోలేదు. లాస్ట్ 1 మంత్ నుంచి కష్టపడుతున్నాము ప్రమోషన్ కానీ సినిమా గురించి కానీ. బట్ ఫైనల్గా మూవీ సక్సెస్ అయింది. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. సింగిల్ థియేటర్స్, మల్టీప్లెక్సెస్ అన్నీ హౌస్ఫుల్స్తో వెళ్తున్నాయి. అండ్ నిన్న ప్రీమియర్ షోస్ నైజాం, ఏపీ, సీడెడ్, ఈవెన్ బెంగళూరు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా హౌస్ఫుల్ అవుతాయని. అండ్ ఎవ్రీబడి ఈజ్ సర్ప్రైజ్డ్. ఆల్మోస్ట్ 15-16 థియేటర్స్ ఇన్ నైజాం, 15 థియేటర్స్ ఇన్ ఏపీ సీడెడ్, అరౌండ్ 20 థియేటర్స్ ఇన్ బెంగళూరు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హౌస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. సో మూవీ ఈరోజు కూడా హౌస్ఫుల్స్ వెళ్తున్నాయి. యా, ఈవెన్ యూఎస్లో కూడా రెస్పాన్స్ ఎక్సలెంట్గా ఉంది. యా, రేపటి నుంచి షోస్ పెరుగుతున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీ స్టార్ట్ చేసింది విత్ మిస్టర్ యుగంధర్ గారు. స్టోరీ తనతో స్టార్ట్ అయింది. అండ్ ఈరోజు ఇక్కడ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ యుగంధర్ గారు ఫర్ గివింగ్ ఎ గుడ్ స్టోరీ అండ్ గుడ్ మూవీ. అండ్ మేము యాక్చువల్గా చాలా స్మాల్ మూవీ ప్లాన్ చేసాం ఇద్దరం కలిసి. తర్వాత మా పార్ట్నర్ మహిదర్ రెడ్డి తను యాడ్ అయిన తర్వాత ఈ మూవీ ఈ స్టేజ్కి వచ్చింది, ఇంత పెద్దగా అయింది. అండ్ థ్యాంక్ యూ మహిదర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఆది గారు ఫర్ గివింగ్ అస్ ఛాన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ సాయి కుమార్ గారు లాస్ట్ 1 మంత్ నుంచి మా వెనకాలండి సపోర్ట్ చేసి గైడ్ చేసి ఇంత ప్రమోట్ అయ్యి ఇంత పెద్ద హిట్ అయిందంటే సాయి కుమార్ గారు కూడా చాలా పెద్ద రీజన్ ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ మీ డేట్స్ డెఫినెట్గా కావాలి మాకు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ మూవీ నెక్స్ట్ 2 వీక్స్ వరకు ఇలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్. ఈవెంట్ మేము వేరే దగ్గరికి వెళ్ళి థియేటర్స్ విజిట్ అవుతుండే ఈరోజు. అండ్ ఆడియన్స్ నుంచి అయితే అమేజింగ్ రెస్పాన్స్ మాకు. మేము ఎక్స్పెక్ట్ చేసాం ఈ సినిమా హిట్ అవుతుంది, కానీ ఈ బ్లాక్ బస్టర్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. థ్యాంక్ యూ ఫర్ ద ఆడియన్స్. అన్ని థియేటర్స్ ఫుల్ అండి, అంటే లైక్ ఒక్క థియేటర్ 2 థియేటర్లు కాకుండా టోటల్గా ఫుల్ నడుస్తున్నాయి. ఈవెన్ ఓవర్సీస్లో ఫుల్గా నడుస్తున్నాయి. సో దే ఆర్ యాడింగ్ మోర్ స్క్రీన్స్. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఫస్ట్ యుగంధర్ గారు. ఐ మీన్ హీ హాజ్ వర్క్డ్ లైక్ లాస్ట్ 1 year నుంచి అయితే డే అండ్ నైట్ అనమాట. లైక్ I don't know how many hours he slept. And I'll congratulate whole team, his technicians, especially Adi Garu, Archana, yeah, all the cast and crew, and also the support staff and they did excellent job. Last 1 week nunchi I don't think they have slept. They worked tirelessly anamata. Thank you so much andi. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Good evening, sir. So happy to see you happy. So happy. అయితే ఇక్కడ ఈ ఈవెంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు కూడా సినిమా చూసి రావడం. బికాస్ సినిమా చూసి మీకు నచ్చితే మీరు ఆ యాంకరింగ్లో పెట్టే ఆ నిజాయితీ అది కనపడుతుంది, అది ఆడియన్స్కి తెలుస్తుంది. సో ఐ గెస్ యూ లైక్ ద మూవీ. యా, సో ఐ వాంట్ ఒక సినిమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎంటైర్ మీడియా like journalists and TV channels, memers, YouTubers, any form of media, reviewers, online reviewers, offline reviewers, theater దగ్గర రివ్యూ ఇచ్చేవాళ్ళు అందరికీ థ్యాంక్స్. అండ్ బిగ్గెస్ట్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్ మాకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆడియన్స్. ఇట్స్ అ మెమరబుల్ హిట్ ఫర్ అస్. ఒక హిట్ సినిమా ఒక టీమ్ లైఫ్ ఫర్ ఎవర్ మార్చేస్తుందండి. ఒక టీమ్ లైఫ్ ఫర్ ఎవర్ మారిపోతుంది ఒక హిట్ సినిమా. మీకు చిన్న ఎగ్జాంపుల్, డైరెక్టర్ గారు యుఎస్ నుంచి వచ్చారు, ఆయన లైఫ్ అంతా వదులుకొని ఇండియాకి వచ్చి ఆయన ఫస్ట్ ఒక సినిమా చేశారు, అది అటు ఇటుగా ఆడింది, అటు ఇటుగా ఆయనకు డబ్బులు పోయాయి. ఇప్పుడు ఈ రెండో సినిమా ఇది బ్లాక్ బస్టర్ అవ్వడం ఆయన లైఫ్ ఫర్ ఎవర్ మారిపోతుంది.
అలాగే ఈ సినిమాతో అసోసియేట్ అయిన మా ప్రతి ఒక్కరి లైఫ్ ఫర్ ఎవర్ మారిపోతుంది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ మెమరబుల్ హిట్. యుగంధర్ గారు కానీ, రాజశేఖర్ గారు కానీ, మైదర్ గారు కానీ చాలా సాఫ్ట్గా కనపడే మోస్ట్ డేరింగ్ పీపుల్. ఎందుకంటే ఈ సినిమాకి ముందు దిస్ టీమ్ ఇస్ లైక్ లగాన్ సినిమా ఎంతమందికి గుర్తుందో లేదో తెలియదు కానీ దిస్ టీమ్ ఇస్ లైక్ అ లగాన్ టీమ్. అంటే ఆయన క్రికెట్ వచ్చా రాదా, వీళ్ళకు ఆడతారా ఆడరా, నన్ను గెలిపించారా అని ఏది పట్టించుకోకుండా నేను ఒక టీంని తయారు చేయాలి అని ఒక టీంని తయారు చేసుకున్నారు. ఆ టీమే ఈ టీం, ఇక్కడ కనపడుతున్న టీము. ఆ టీంకి క్యాప్టెన్ మా యుగంధర్ ముని గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ హ్యాపెన్. అండ్ ఆ సినిమాలో ఆమీర్ ఖాన్ మా ఆది బ్రో. అండ్ ఐ వాంట్ యాడ్ వన్ మోర్ థింగ్. నేను ఈ చెప్పాను కదా 49వ ఫిల్మ్ అని, ఈ సినిమాల్లోని నేను యాక్చువల్గా ఒక్క సినిమా ఇలాగా నేను ఎక్స్పీరియన్స్ చేశానండి. అది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి మాకు అంటే చాలా అందరికీ నమస్కారం అండి, ప్రెస్ అండ్ మీడియా. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ నేను మాట్లాడాల్సిన మాటలు అన్నీ నా టీం మాట్లాడేశారు, సో నాకేం మిగల్చలేదు. ఒకటి చెప్తాను, టు ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ ది ఆడియన్స్, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ ఆల్ సో మచ్. బికాజ్ మనం చూస్తున్నాం ఇండస్ట్రీలో కంటెంట్ ఉంటే తప్ప థియేటర్స్కి రావడం చాలా చాలా కష్టం అయిపోయింది. అలాంటిది ఆడియన్స్ అందరూ కూడా మా షోస్ని హౌస్ఫుల్గా చూస్తూ ఉంటే ఇట్ ఫీల్స్ సో హ్యాపీ బీయింగ్ ఇన్ ది ఇండస్ట్రీ. ఒక సినిమా హిట్ అవి దాని గెలుపు చూడడం ఎంత ఆనందంగా ఉందో మా టీంకి అంతే ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. కంటెంట్ ఉంటే మీరు ఖచ్చితంగా సినిమాని నిలబెడతారని మరొక్కసారి ప్రూవ్ చేస్తున్నారు. సో మేము యాజ్ అ టీమ్ వీ స్టార్టెడ్ విజిటింగ్ ఆల్ ద థియేటర్స్ అండి. మేము ఇప్పటికీ విమల్కి వెళ్ళాము, సంధ్యాకి వెళ్ళాము, మల్లికార్జున్కి, అర్జున్కి, లక్ష్మీ కళకి. ప్రతి థియేటర్ హౌస్ఫుల్, ప్రతి షాట్కి, ప్రతి బీజిఎంకి అరుపులు కేకులు వింటూ ఉంటే ఇట్ ఫీల్స్ సో హ్యాపీ అండ్ సో జెన్యూన్. అండ్ ఈ హిట్ అనేది ఇట్స్ నాట్ వన్ సింగిల్ పర్సన్ అండి, ఇట్స్ నాట్ జస్ట్ డైరెక్టర్, ఇట్స్ నాట్ జస్ట్ ఆది గారు, ఇట్స్ నాట్ జస్ట్ మీ, ద ఎంటైర్. సో అందరం పిల్లర్స్ లాగా నిలబడ్డారు ఈ సినిమాకి. అండ్ మా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ నేను ప్రీ రిలీజ్లో చాలా థ్యాంక్స్ చెప్పేశాను, మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను ఈ క్యారెక్టర్లో చాలా గుర్తుపెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి అప్రిసియేషన్ వస్తుంది అంటే డెఫినెట్లీ ద రైటింగ్. హీ గేవ్ అస్ ద వండర్ఫుల్ రైటింగ్ అండ్ ప్రతి క్యారెక్టర్కి కూడా హీ గేవ్ అ పర్పస్ టు సర్వ్. సో ఇలాంటి సినిమాలు చాలా కొద్దిగా వస్తాయండి. వచ్చినప్పుడు మీ ఆదరణ, మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. అండ్ మీరు మరొకసారి ప్రూవ్ చేశారు దట్ యూ ఆర్ దేర్ ఫర్ అ గుడ్ ఫిల్మ్ అని. అండ్ సీయింగ్ ఆల్ ద హౌస్ఫుల్స్ మేక్స్ అస్ రియలీ రియలీ హ్యాపీ. సో ఇదే ఆదరణ, ఇదే సపోర్ట్, ఇదే హౌస్ఫుల్ ఎనర్జీ మళ్ళీ మేము ఇంకా చాలా ఒక లాంగ్ రన్లో కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ ఆల్ హ్యాపీ. అండ్ సాయి కుమార్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఓకే అయిన వెంటనే నేను ద వెరీ ఫస్ట్ పర్సన్ నేను చెప్పిందంటే సాయి కుమార్ సార్కే దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అని. హీ వాజ్ ద పర్సన్ హూ జెన్యూన్లీ విష్డ్ మీ ఆల్ ద లక్. సో ఈరోజు సీయింగ్ హిమ్ హ్యాపీ మేక్స్ ఆల్ ఆఫ్ అస్ హ్యాపీ. సో ఆది గారు నేను ప్రీ రిలీజ్లో చెప్పాను, యూ విన్, వి ఆల్ విన్ అండ్ ఐ వాంట్ యూ టు విన్ అని. సో హీ వన్, వి ఆల్ వన్. సో ఈరోజు అందరం కూడా మేము గెలిచేసాము. అండ్ ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్. పేరున taking out your precious time and coming and watching our film makes us really really happy. Thank you so much and love you all. అందరికి నమస్కారం అండి. ముందుగా చాలా చాలా థ్యాంక్స్ మీడియాకి, ఎందుకంటే మీరు యూ సపోర్టెడ్ మీ త్రూ దిస్ జర్నీ. సో నాకు ఎప్పుడు మా ఫ్యామిలీతో మీరు ఎప్పుడు నా వెనకే ఉన్నారు అండ్ నాకు సపోర్ట్ చేశారు. ఈ సినిమాకు కూడా మీరు సపోర్ట్ చేశారు అండ్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండి. చాలా థ్యాంక్స్, ఎందుకంటే మంచి రివ్యూస్ చాలా పాజిటివ్గా రాశారు సినిమా గురించి. వెరీ వెరీ థ్యాంక్స్ టు మీడియా. అలానే ఆడియన్స్కి మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈరోజు నాకు ఎంతో మెసేజెస్ వస్తున్నాయి, మంచి యువర్ బ్యాక్ అని, కంగ్రాచులేషన్స్ అని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ది ఆడియన్స్, ఎందుకంటే మీరే ఈరోజు నా వెనకాల ఇన్ని రోజులుగా ఉంటూ నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్లారు. సో ఈ క్రెడిట్ మీకే వెళ్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ ఆ ఫిల్మ్ శంబాలా అండ్ కంప్లీట్ టీమ్కి అందరికీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మళ్ళీ ఇంకో సక్సెస్ మీట్ ఉంది, అందులో మాట్లాడతాను. వన్ గుడ్ థింగ్ ఏంటంటే అండి, నిన్న ప్రీమియర్స్ పడే అన్ని చోట్ల
చాలా మంచి రెస్పాన్స్, హౌస్ఫుల్స్. అలాగే ఇవాళ మార్నింగ్ కూడా చాలా చోట్ల హౌస్ఫుల్స్తో స్టార్ట్ అయ్యి అండ్ మధ్యాహ్నానికి మళ్ళీ హౌస్ఫుల్స్ పడుతూ ఇప్పుడు వైజాగ్లో అన్ని చోట్ల హౌస్ఫుల్స్, గాజువాకలో హౌస్ఫుల్స్ అండ్ ఇప్పుడు ఈవినింగ్ విజయవాడ హౌస్ఫుల్. సో అలాగే విమల్, అర్జున్ అన్ని చోట్ల మంచి హౌస్ఫుల్స్తో ముందుకెళ్తుంది అండ్ చాలా కాంపిటీషన్తో రిలీజ్ అయింది సినిమా. సో ఆ కాంపిటీషన్ తట్టుకొని ఈరోజు సినిమా కొంచెం థియేటర్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో చాలా హ్యాపీగా ఉంది అండ్ ఐ హోప్ అందరూ కూడా ఈ సినిమా థియేటర్స్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాన్న దా వచ్చి మాట్లాడుకోండి విశాల్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మామూలుగా తమిళనాడులో మన మూవీస్ అంటే మేము తమిళ్లో రిలీజ్ చేద్దాం థియేటర్స్లో అది ఇది అనుకున్నప్పుడు తమిళ్లో ఎవరు చూడరు, కేరళలో ఎవరు చూడరు, ఊరికే వేస్ట్, క్యూబ్ కాస్ట్లు వేస్ట్ అది ఇది అన్నా కూడా మా ప్రొడ్యూసర్ సర్లే అట్లీస్ట్ ఫ్యూ స్క్రీన్స్ పెడదాం, అట్లీస్ట్ ఒక ఫ్యూ స్క్రీన్స్ పెడదామని చెప్పేసి అనుకొని ఒక 7 స్క్రీన్స్ ఓపెన్ చేశారండి. ఈ 7లో 2 హౌస్ఫుల్స్ అయ్యాయి. వేలాచారి అండ్ ఇంకో ప్లేస్ ఉంది, వేలాచారి ఒకటి ఇంకో ప్లేస్ ఉంది. వీఆర్ రియల్లీ సర్ప్రైజ్డ్ అండి. థ్యాంక్ యూ. ఎస్, మా శంబాలాకి ట్రూ ప్రమోటర్ మా సాయి కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మళ్ళీ ఇంకో సక్సెస్ మీట్ ఒకటి గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాం అండి, హోప్ఫుల్లీ. అండ్ రేపటి నుంచి మళ్ళీ ప్రమోషన్స్ చేస్తాం, సినిమాని ఇంకా రీచ్ చేయాలని. సో అప్పుడు ఫుల్గా మాట్లాడదాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్నగారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు సాయి కుమార్ గారిని మాట్లాడవలసిందిగా. సో స్వీట్. ఓహో, నైస్. నాన్న ప్రేమతో శుభ సాయంత్రం. వెరీ ఎమోషనల్ డే. నాకు ఇప్పటికీ గుర్తు, ప్రేమ కావాలికి నాన్న, రే నేను హీరో అవ్వాలనుకుని వచ్చానురా, నేను హీరో అవ్వలేకపోయాను, సో నువ్వు అయ్యావు అని పోలీస్ స్టోరీ వచ్చి బెంగళూరులో సినిమా చూశారు. ఆది హీరో అయిన తర్వాత విజయనగరం వెళ్ళి, మన విజయనగరం సప్తగిరిలో ప్రేమ కావాలి కదా రిలీజ్ అయింది. అక్కడ అమ్మవారి పైడితల్లమ్మ అమ్మవారి దర్శనం చేసుకుని విజయనగరం థియేటర్లో ఫస్ట్ డే చూసి ఆ రియాక్షన్ చూసి ఆయన నాకు ఫోన్ చేయడం ఇంకా ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. సో మళ్ళీ ఈరోజు అదే సప్తగిరిలో మళ్ళీ ఈరోజు రిలీజ్ అయ్యి మళ్ళీ ఈరోజు మార్నింగ్ షో ఫుల్, ఈవినింగ్ షో ఫుల్, మ్యాట్నీ ఫుల్ అంటుంటే ఎస్ అమ్మవారి ఆశీర్వాదమే. ఎందుకంటే ఈ సినిమాకి అమ్మవారి ఆశీర్వాదమే. రాజరాజేశ్వరి దేవి సినిమాలో అమ్మవారు. సో ఎస్, ప్రతి సినిమా మనసా వాచ కర్మణ చేస్తూనే ఉంటాం. నాకు చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలెట్టి 50 ఏళ్లలో 300 సినిమాలకు పైగా చేశాను, 1000 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పాను. సో ఇవన్నీ ఈ ట్రావెల్లో ప్రతి సినిమా హీరో అయిన తర్వాత ఆ టెన్షన్ ఏంటో తెలిసిందే. అంతకుముందు వింటూ ఉండేవాడిని. నేను హీరో అయిన తర్వాత ప్రతి ఫ్రైడే ఇట్ వాస్ లైక్ అదేంటో దానికోసం ఏమవుతుందో అన్న ఆ భయంతో, ఒక భక్తిభావంతో వర్క్ చేసిన సినిమాకి భయంతో వెయిట్ చేస్తుండేవాళ్ళం. సో హౌస్ఫుల్ అన్న ఒక్క ఇది అబ్బో, ఇట్ హ్యాస్ గివ్స్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనమాట. సో నేను హీరో అయిన తర్వాత పోలీస్ స్టోరీకి అసలు మార్నింగ్ షో హౌస్ఫుల్ అవుతుందా అన్న టెన్షన్తో ఉన్న నాకు మార్నింగ్ షో హాలు నిండినది అని చూడంగానే అదొక గ్రేట్ ఫీల్. సో మన సినిమాకి ఈరోజు థియేటర్లో కూర్చుని జనం మన కోసం చూస్తున్నారు అని. సో వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళకి మనం నిజంగానే ఒక మంచి సినిమా చేసి వాళ్ళకి రీచ్ అవ్వగలిగితే ఇంకా వాళ్ళు గుడ్డెల్లో పెట్టుకుంటారు. అలాగే నన్ను 6 ఏళ్లలో యాజ్ అ హీరో నాకు తెలిసి ఏదైనా 54 సినిమాలు హీరోగా చేశాను నేను 6 ఇయర్స్లో. అంటే దగ్గర ఎవ్రీ ఇయర్ 8 ఫిల్మ్స్ చేసి ఉండొచ్చు నేను. నాకేంటంటే ఇందులో అలాగే డ్యూయట్లు లేవు, ఎప్పుడు నాకు డ్యూయట్లు ఉండేవి కాదు. ఉన్న ఒక్క డ్యూయట్ ఎవర్ గ్రీన్ డ్యూయట్ అయిపోయింది, అసలు ఏం గుర్తుకు రాదు. సో డైలాగులు ఫైట్లు 54. సరే ఓకే డన్ కాదు చెప్తున్నా, ఒకటే నా జర్నీ చెప్పుకున్నా. సో ఈ ప్రాసెస్లో సో ఆది ప్రేమ కావాలి మళ్ళీ అక్కడి నుంచి మొదలెట్టి
అసలు నిన్న యూ డోంట్ బిలీవ్, నేను చిన్నపిల్లలాగా శంబాల టీ షర్ట్ ఒకటి వేసుకుని ఫస్ట్ సంధ్యాకి వెళ్ళాను. ఆహా అనిపించింది. ఆ థియేటర్ వాళ్ళందరూ కలిసి సార్ అబ్బాయి కొట్టాడు సార్ అంటుంటే అదొక ఆనందం. సో అక్కడి నుంచి గిరి ఫోన్ చేస్తాడు, రండి సార్ మన పాత్రికేయ మిత్రులందరూ వెయిట్ చేస్తున్నారు అని. విమల్లో అక్కడి నుంచి చాలామంది నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ హు ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఆది సక్సెస్. అండ్ విమల్ నేను ఎప్పుడు వెళ్ళలేదు నా లైఫ్లో, నేను ఫస్ట్ టైం నేను వెళ్ళాను. సో శశి గారు, మైత్రి శశి గారు చెప్పినప్పుడు విమల్లో చూడాలి సార్ ఈ సినిమా అన్నది నిన్న నిజంగానే ఐ ఫెల్ట్ దట్. ఆ థియేటర్లో చూస్తూ ఉంటే ఆ ఫీలే వేరు. సో ఆ థియేటర్లో చూస్తూ ఉంటే ఇంకా ఆది ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. సో నాకైతే ఇట్ వాస్ లైక్ ఒక ఎమోషనల్ మూమెంట్. మన అనిల్ రావిపూడి చెప్పినట్టు మనకి మన డైరెక్టర్ సాయి గారు, ఈసారి ఈ ఫ్రైడే మీరు ఎప్పుడు మాకు ఫోన్ చేసి వాళ్ళు హిట్ కొట్టారు వీళ్ళు హిట్ కొట్టిన అంటున్నారు, ఈసారి మీకు ఫోన్ వస్తుంది, ఈ ఫ్రైడే మీరు హిట్ కొడతారు, ఆది హిట్ కొడతాడు అన్నది మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు. అది నిజంగానే రాత్రి అనిల్ రావిపూడి రాత్రి 12 గంటలకు నాకు మెసేజ్ పెట్టాడు, అర్ధరాత్రి, వయ్యా రియల్ హిట్, సో హ్యాపీ ఫర్ యూ అని. నా అదృష్టం అదే. ఇండస్ట్రీలో మీ అందరితో పాటు అందరూ 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 అది సక్సెస్ కోసం, ఎందుకంటే ప్రేమ కావాలి వాజ్ వెరీ బిగ్ హిట్, ఫాలోడ్ బై లవ్లీ, తర్వాత మంచి సినిమాలు చేశాడు. కానీ ఏదో ఇంకా కొట్టాలి కొట్టాలి కొట్టాలి, ఎందుకంటే ఇంకా దానికి వర్డ్స్ లేవు. సో దానికి ఈరోజు ఈ రియాక్షన్ చూస్తుంటే యూ డోంట్ బిలీవ్, రాత్రి 12 గంటల నుంచి నాకు తెలిసి ఈరోజు ఇప్పుడు కూడా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి ఫ్రమ్ ఎవ్రీవేర్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రాజశేఖర్ గారు, మహీధర్ గారు. ఎందుకంటే ఇన్ని థియేటర్స్ యూఎస్లో రిలీజ్ అవ్వడం, యూకేలో రిలీజ్ అవ్వడం, కెనడాలో రిలీజ్ అవ్వడం, కర్ణాటక, తమిళనాడు, వేలాచేరి లాంటి ఊర్లో ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ షో హౌస్ఫుల్ అంటున్నారు. కర్ణాటకలో మ్యాక్సిమం ఉన్న అన్ని షోలు హౌస్ఫుల్ అయ్యాయి. సో డాలస్నిచ్చి, టాంపానిచ్చి, కెనడా టొరంటోనిచ్చి, ఇలా అన్ని చోట్ల నుంచి ఇలా ఫోన్లు వస్తున్నాయి. కర్ణాటక ఐ థింక్ కుమార్ గారు రిలీజ్ చేశారు. కుమార్ గారు నిజంగా ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్, ఎందుకంటే పెద్ద కాంపిటీషన్ ఈరోజు అక్కడ. 2 మంచి సినిమాలు రిలీజ్ అయ్యాయి, 2 కూడా చాలా బాగున్నాయని చెప్పారు. సో వీటి మధ్యలో ఈరోజు మనం ఇప్పుడేం దాకా మా మావయ్య కూడా ఫోన్ చేశాడు, బాబు టికెట్ లేవు ఇక్కడ, కష్టపడి ఏదో సంపాదించామని. సో ఇవన్నీ వింటుంటే నాకు ఇప్పుడు ఫస్ట్ టైం చాలామంది ఫోన్ చేసి సార్ టికెట్లు అంటే, నేను క్రికెట్ మ్యాచ్లకు అందరినీ చంపేస్తూ ఉంటాను, టికెట్లు అని. ఇప్పుడు నాకు రివర్స్లో అందరూ సార్ టికెట్లు అంటుంటే ఇట్స్ గ్రేట్, అదే అన్బిలీవబుల్ ఫీలింగ్. థ్యాంక్స్ టు యుగంధర్. నిజంగా అది తన గురించి చెప్తూ ఉండేవాడు, నాన్న చరి ఇంటెలిజెంట్ డైరెక్టరు, చాలా మంచి డైరెక్టరు, చాలా బాగా హ్యాండిల్ చేస్తాడని. అది బేసిక్లీ ఆది ఈజ్, నేను అంతే, ఆది ఈజ్ ఆల్సో ఎ డైరెక్టర్స్ యాక్టర్. ఎందుకంటే ఒక డైరెక్టరు ఒక స్క్రిప్ట్ ఎంతో మదనపడి దాన్ని రెడీ చేసుకుని దానికి ఒక ఆర్క్ వేసుకుని ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలని చెప్పి ఇన్ని క్యారెక్టర్స్ని అతను డిజైన్ చేసుకుని వచ్చిన తర్వాత మన ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు కానీ ఇంటర్ఫరెన్స్ ఉండకూడదన్న ఒక యాక్టర్ నేను కూడా. చాలా వరకు అది కూడా అదే వచ్చింది, అలా జంప్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో బేసిక్గా అందరూ బ్రదర్స్, మీ అందరికీ యాక్టర్స్ ఒక్కొక్కరికి పేరు పేరున సో కంగ్రాచులేషన్స్. అర్చన మళ్ళీ మంది కర్ణాటక అనుబంధం, యూ డిడ్ ఇట్, అండ్ తల్లి గాడ్ బ్లెస్ యూ. ఎస్, సో ఒక మంచి క్యాస్టింగ్తో, మంచి టెక్నీషియన్స్తో, ఐ థింక్ మహీధర్ గారు, రాజశేఖర్ గారు, నిజంగా వాళ్ళ నమ్మకాన్ని ఈరోజు నిజం చేసింది మీరే, ప్రేక్షక దేవుళ్ళే. ఎందుకంటే టీజర్ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఆ ఇంట్రెస్ట్ నుంచి ట్రైలర్తో ప్రభాస్ గారు, ఆ తర్వాత నాని గారు, తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరూ వచ్చి ఆశీర్వదించడం, తర్వాత ఈ సెలబ్రిటీస్ అందరూ ఆదిని ఇంటర్వ్యూ చేయడం, వీళ్ళందరూ ఈరోజు అందరూ వీళ్ళని ఎంతో ఫ్రెండ్లీగా సినిమా బాగుండాలన్న ఒక దీంతో వీళ్ళందరూ సపోర్ట్ చేసి ఫైనల్గా మీరు థియేటర్స్కి రావడానికి కారణమైంది. మీరు కంటెంట్ ఆల్వేజ్ ఎ విన్నర్, కంటెంట్ ఈజ్ ఆల్వేజ్ ఎ విన్నర్. సో ఈరోజు ఈ కథనాన్ని, పెర్ఫార్మెన్సెస్ని, మ్యూజిక్ నిజంగా అసలు నువ్వు మెయిన్ పిల్లర్ ఈ సినిమాకి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ రికార్డింగ్స్ ఐ హ్యావ్ సీన్. సో అలాగే ఫోటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ, అండ్ ఈయనమ్మో చాలా మొండోడు. నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా ఏదైనా చూపించమంటే లేదు సార్ అనేవాడు. ఎవరైనా కొంతమంది సార్ అక్కడ ఇది ఉంది కొంచెం డైరెక్టర్గా చెప్పండి అంటే నాకు తెలుసు సాయి గారు అన్న లెవెల్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్ళిపోయేవాడు.
బట్ ఫైనల్గా ఎస్ డైరెక్టర్, ఎందుకంటే డైరెక్టర్ అనుకున్నది తను ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ. మైత్రి చేయడం కానీ, మన సురేష్ గారు చేయడం కానీ, ఇప్పుడు శోభన్ కూడా ఇందాక సీడెడ్ ఆయన కూడా ఫోన్ చేసి సార్ బ్లాక్ బస్టర్ అంటూ ఉంటే ఇట్స్ గివ్ ఎ లాట్ ఆఫ్ గ్రేట్ ఫీలింగ్. సో నిజంగా మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎందుకంటే అన్ని చోట్ల నుంచి నాకు ఫోన్స్ వస్తున్నాయి ఆల్ ఓవర్ ద వరల్డ్. సినిమా చాలా బాగుంది, మన ఆది కొట్టాడు. అదే తమాషా, మీ ఆది అని ఎవ్వరూ పెట్టలేదు నాకు. మన ఆది హిట్ కొట్టాడు, మన ఆది హిట్ కొట్టాడు, మన ఆది హిట్ కొట్టాడని అందరూ చెప్తుంటే అంతకంటే ఏముంది. యాజ్ అ ఫాదర్ నిన్న థియేటర్లో కూర్చున్నప్పుడు జనమే అరుస్తున్నారు, సార్ మీకు పుత్రోత్సాహం సార్, మీకు పుత్రోత్సాహం సార్. సో థ్యాంక్ యూ టు ఎవ్రీబడి, ముఖ్యంగా మీడియాకి, అందరికీ, ప్రతి ఒక్కరికి. నిజంగా యూట్యూబ్లో కూడా ఈరోజు మీరు ఇచ్చిన రివ్యూస్ కానీ, ప్రెస్ రివ్యూస్ కానీ, అలాగే మన నాగేందర్ లాంటి వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ కానీ, ఇలా అన్నీ ఈరోజు. అండ్ పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. ఎవ్రీ షోకి ఏదో ఒక కొత్త రివ్యూ వస్తుంది. ఎన్నో విషయాలు ఆ సినిమా గురించి బయటకు తీసుకొస్తున్నారు, డిబేట్ చేస్తున్నారు. ఆ లోపల ఉన్న ఒక ఇందాక చెప్పినట్టు గూఢార్థం అని అన్నాను కదా, అలాగా ఆ మిస్టికల్ ఏంటి అనే దాన్ని బయటకు తీసేవాళ్ళు ఉన్నారు. సో ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఇది మీ విక్టరీయే. ఎందుకంటే మీరు మంచి సినిమాని నిలబెట్టారు, మంచి సినిమాని ఆదరించారు, అభిమానించారు, ఆశీర్వదించారు. నిజంగా నా అదృష్టం. నేను మాట్లాడతాను. నేను ఒక విషయం చెప్పాలండి, సారీ సార్ కట్ చేస్తాను. మనం ప్రీమియర్ చూసామండి, సాయి గారు కూడా ఉన్నారు. ఇప్పుడు సాయి గారు వెనకాల చూస్తున్నారు. ఆ రోజు సాయి గారు వచ్చిన దగ్గరికి, ఏమ్మా బాగుంటుంది కదా సినిమా, ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి, లేదు సార్ బాగుంటుంది ఉంటుంది కదా అనేసి అన్నారు. నేను థియేటర్లో కూర్చొని చూస్తున్నంతసేపు ఐ వాస్ థింకింగ్, ఇప్పుడు ఈ సీన్ నచ్చుంటుందా లేదా సాయి గారికి అని ఆలోచిస్తున్నా. సరే ఫస్ట్ హాఫ్ అయిపోయింది, వెళ్ళా అడుగుదామని. వెళ్తే ఇలా కూర్చున్నారు, చూసి అంత బాగుంది, బిల్డప్ బాగా ఇచ్చావు, చూద్దాం ఇవన్నీ ఎట్లా సెకండ్ హాఫ్లో రివీల్ చేస్తావో చూద్దాం, అది వర్కౌట్ అయితే ఇది వర్కౌట్ అయితే అంటే నాన్న అదే మ్యాజిక్. ఎంత అది నాకు తెలిసి అది తెలిస్తే ఇంకేముంది, మనం చేసే ప్రయత్నం, నువ్వు అనుకున్నది నువ్వు నమ్మి తీసావు. సో దాన్ని ఈరోజు ఆ కంటెంట్ కనెక్ట్ అయింది కాబట్టి అదే అంటాం, దట్స్ కాల్డ్ సోల్ ఆఫ్ ది ఆత్మ కనెక్ట్ అవ్వాలంటారు కదా, అది కనెక్ట్ అయితేనే సూపర్ హిట్లు అవుతాయి. అది క్యారెక్టర్. ఇప్పుడు పోలీస్ స్టోరీలో పెర్ఫార్మెన్స్ కనెక్ట్ అయింది, ఇబ్బా ఇలాంటి పోలీస్ ఆఫీసర్ ఉండాలిరా అని. సో అలాగే ఈ సినిమాలో అది కనెక్ట్ అయింది. నువ్వు చెప్పదలుచుకున్నది సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే మొదలెట్టావో, ఇప్పుడు అది చెప్తున్నది కూడా అదే. బేసిక్గా ఏంటంటే ఒక విధంగా నేను అదే అన్నాను, స్కేరీ ఫిలిం, ఆ ఫిలిం జంప్ స్కేర్స్ అంటున్నారు కానీ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎందుకంటే ఈరోజు నెక్స్ట్ మన ధర్మం గురించి, ఎందుకంటే దర్ ఇస్ బిగ్ డిబేట్ గోయింగ్, సైన్సా శాస్త్రమా అని. సో మీరు దాన్ని చాలా బాగా డీల్ చేసి, దాన్ని చాలా బాగా కనెక్ట్ చేసాం విత్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్. సో అన్ని క్యారెక్టర్స్లోనూ ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ అవ్వచ్చు, అన్నపూర్ణమ్మ గారి క్యారెక్టర్ ఎంత బాగుంది, ప్రతి తల్లి పడే ఒక వేదన ఆవిడలో కనిపించింది. అలాగే ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎంత బాగుంది. సో నిజంగానే నేను నిన్న షోలో చూస్తున్నప్పుడు కూడా లేడీస్ కూడా చాలామంది వచ్చారు. సో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది సినిమా. సో ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్, వేర్ ఫస్ట్ హాఫ్లో అతను చెప్పదలుచుకున్నది మొత్తం నాట్స్ వేసుకుంటూ వెళ్ళి సెకండ్ హాఫ్లో అన్నిటినీ దాన్ని క్లారిఫై చేసుకుంటూ అవుట్ అండ్ అవుట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చేసి, భయపెట్టాల్సిన చోటు భయపెట్టాడు, ఏడిపించాల్సిన చోటు ఏడిపించాడు. ఇట్స్ సంథింగ్ లైక్ ఆ ఎమోషన్ని చాలా బాగా తను డీల్ చేశాడు. అండ్ ఫైనల్గా దానికి ఫోటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, పెర్ఫార్మెన్సెస్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, అన్నీ ఎడిటింగ్ కానీ అన్నీ వర్కౌట్ అయ్యాయి. సో ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిలిం. అందరూ రండి, చూడండి. నేను బిగినింగ్ కూడా చాలా డిబేట్ అయింది, పిల్లలు చూడొచ్చా అని. నేను నా మనవడిని కూడా అడిగాను, మేము అంతేం భయపడలేదు, బాగుంది అని ఫీల్ అయ్యారు. అలాగనే భయపెట్టాడులేండి. సో ఇట్స్ సంథింగ్ అందరూ చూడొచ్చు. సో ప్లీజ్ అన్ని చోట్ల ఒక మంచి టాక్తో ఈరోజు చాలా బాగా అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా తొందరలోనే మీ దగ్గరికి వీళ్ళందరూ ప్రతి థియేటర్కి రావాలని ప్లాన్ చేస్తున్నాం.
అలాగే అందరూ వస్తారు, మిమ్మల్ని కలుస్తారు. సో మీతో వాళ్ళ విజయాన్ని పంచుకుంటారు. అలాగే మీరు కూడా వీళ్ళని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. యా అండి. సో ఇందాకే ఇప్పుడే నాకు నాన్నగారు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కడప నుంచి ఫోన్ చేశాడండి. సో ఫస్ట్ హాఫ్ చాలా కొంచెం హారర్గా ఉంది అంటున్నారు, బట్ సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాడు. సో తప్పకుండా హ్యాపీగా మీ ఫ్యామిలీ స్టైల్లో వచ్చి ఈ సినిమాకి అండ్ యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. సో ఇది హాలిడే సీజన్ కాబట్టి సో తప్పకుండా ఫ్యామిలీస్ అందరూ వెళ్ళండి, ఎంజాయ్ చేయండి శంబాల ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు వీడు నన్ను కరెక్ట్ చేశాడు, నేను అంత క్లారిటీ చెప్పలేదు, నేను క్లారిటీతో చెప్పలేదు. నేను ఒక మాట చెప్పేద్దాం. టెన్షన్ తగ్గోబేడ. సో ఆల్ గుడ్, గాడ్ బ్లెస్ యూ. సో థ్యాంక్ యూ అండి. సో హ్యాపీ. ఒక్కొక్కరికి మళ్ళీ